నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామాలకి నీటి ఎద్దడి ద్వారా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళకి తక్షణ ఉపశమనం కలిగించేలాగా ఏ విధంగా చర్యలు చేపట్టాలి, శాశ్వతంగా ఏం చర్యలు చేపట్టాలన్నది పరిశీలించడం కోసం ఈరోజు డిఈ గారు, తహసీల్దార్ గారు, ఇతర అధికారులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ 2 మోటార్లు పనిచేస్తున్నాయి. ఒకటి దాలిపరి దగ్గర, మరొకటి లంకపల్లి దగ్గర. అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4 మోటార్లు ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం జరుగుతుంది. అయితే కొంచెం వర్షాభావ పరిస్థితులు ఒకటి రావటం, రెండోదేమో ఈ ఎగున రైతులు వాళ్ళగా ఉపయోగించుకునే పరిస్థితులు వాళ్ళకుంటాం. ఈ దిగువనున్న ఈ ప్రాంతాలకి నీటి లభ్యత కొంచెం కొరతగా ఉండటంతో ఇక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. సో దీన్ని తాత్కాలిక పరిష్కారంగా రాత్రిపూట ఇరిగేషన్, అలాగే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగ సహకారంతో నీటిని ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దానికి ఆ సంబంధిత అధికారులు చర్యలు చేపడతారు. అది కూడా రాత్రిపూట మిగతా అన్నీ కూడా కట్టేసి పగలపూట మిగతా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ రాత్రిపూట మాత్రం దేవు గ్రామంలో నీళ్ళు విడుదలయ్యే విధంగా పై ఎగునున్న వాళ్ళని ఒప్పించి నచ్చచెప్పి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంచెం లిఫ్టుల సంఖ్య పెంచితే ఈ శాస్త్రమైన పరిష్కారం లభిస్తుందని చెప్పి సూచన చేశారు. అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి వాటిని మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇదన్నీ కూడా వచ్చే సంవత్సరంగానే పూర్తి కావు. రెండోది, ఈ లాకులన్నీ కూడా శిథిలమై ఉన్నాయి. ఇక్కడ దగ్గర ఉన్న గేట్లన్నీ కూడా పోయినాయని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. నేను కూడా ఇక్కడ చూడటం జరిగింది. వాటిని కూడా మనం పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఆమోదం తీసుకుని వచ్చే సంవత్సరం నాటికి సంపూర్ణంగా ఈ సమస్య పరిష్కారానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుని ఈ భవిష్యత్తులో ఈ ప్రాంత రైతాంగం ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చర్యలు చేపడతాం. ఇప్పుడు రైతాంగం అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎగువ రైతాంగం, దిగువ రైతాంగం గురించి ఆలోచించాలి. దిగువ రైతాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది కనుక దానికి రైతాంగం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అధికారులకు పూర్తిగా సహకరించి తప్పనిసరిగా అందరికీ కూడా నీరు అందేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా కష్టసాధ్యమైన విషయం అయినా మనం బస్సుతందాల మీద వేసుకున్నాం. ఎందుకంటే ఇది రైతాంగ నియోజకవర్గం. రైతు ఎప్పుడు కూడా అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోతున్న పరిస్థితి వచ్చింది. గతంలో కొద్దిపాటి వర్షాలకి ఈ ప్రాంతంలోనే ఎలా పంటలు మునిగిపోయాయో, రైతులు ఏ విధంగా వెలువల్లాడారో నేను కన్నాలు చూస్తాను. అందుకని ఇప్పుడు అన్ని డ్రైన్లలో ఉన్న తూటుకాడ గొరపటెక్క తీయించే కార్యక్రమం చేశాం. అది కూడా నేను ఎన్నికైన నాటికి అధికారులను పిలిస్తే మా దగ్గర పరిస్థితి లేదన్నారు. సరే, చివరికి దాన్ని ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పా, ఇప్పుడు కూడా కాగితాల మీద డ్రైనేజీ లెక్కలు ఉంటాయి. కానీ వాళ్ళ క్షేత్రస్థాయిలో అందరం కూడా పరిశీలిస్తున్నాం. నేను తిరుగుతున్నాను నాకు వీలైనంత వరకు. అలాగే మిగతా ప్రజాప్రతినిధులకి, రైతాంగానికి కూడా చెప్పాను, మీ ప్రాంతాల్లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మీరు చూడాలి. తర్వాత మనం అనుకున్న ప్రయోజనం ఏం లేదు. అంచేత ఇవాళ ఏదైతే ప్రభుత్వం నిధులు ఇచ్చి పనులు చేస్తుందో ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా చూసుకోవాలని చెప్పి నేను అందరికీ నేను చెప్పడం జరిగింది. వీలైనంతవరకు నేను కూడా చాలా వరకు చూస్తున్నాను ఎలా ఏం జరుగుతుంది అన్నది. ఎందుకంటే కొంత ఎక్కడా కూడా ఇదేదో కాంట్రాక్టర్లకి ఉపయోగపడే ప్రభుత్వం కాదు. ఇది కేవలం రైతులకి ఉపయోగపడే ప్రభుత్వం. అందుకని మేము నిధులు తెచ్చిన దేనికి రైతుల కోసం తెచ్చాం, కాంట్రాక్టర్ కోసం కాదు. అంచేత అన్ని పనులు కూడా సక్రమంగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. ఎందుకంటే అతివృష్టి వల్ల ఎక్కువ నష్టం జరిగింది నాకు తెలిసినంత వరకు. అనావృష్టి వల్ల ఏమో నీళ్ళు రాక అదొక నష్టం జరిగితే, అతివృష్టి వల్ల చాలా మునిగిపోయి ఏం దిక్కుతోచని పరిస్థితులు అప్పుడు ఇక్కడ రైతాంగం ఉన్నారు. నేను ఈ గ్రామాలన్నీ తిరిగిన వాడిని అప్పట్లో. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదు అన్న ఆలోచనతోనే ఇవాళ డ్రైన్ల మీద మనం నిధులు తీసుకొచ్చి వాటిని బాగు చేయించే పరిస్థితి చేస్తున్నాం. ఇది
తాత్కాలికమైంది. కేవలం ఇప్పుడు ప్రస్తుతం గొరవటెక్కని తూటు కట్ట తీస్తున్నాం, కానీ డ్రైన్లు అన్నీ కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డ్రైన్లకు మరమ్మతులు లేవు, అలాగే ఇరిగేషన్ కాళ్ళకు మరమ్మతులు లేవు. వాటన్నిటికి కూడా వాళ్ళ అంచనాలు రూపొందించి వాటన్నింటిని కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. బహుశా అవి కూడా త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంచేత రాబోయే రోజుల్లో ఇక్కడ రైతాంగానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నాం. అంచేత ఇప్పుడు మాత్రం వ్యవధి తక్కువగా ఉంది, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయ్యింది. అంచేత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వీళ్ళని ఎలా మనం బతికి బట్ట కట్టాలన్న ఆలోచన. దానికోసం ఎక్కువ దీని మీదే దృష్టి కేంద్రించి పనిచేస్తున్నాం. అది గమనించాలి రైతులు, మీరు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను.